15,000 కిలోమీటర్లకు పైగా సరిహద్దులు కలిగిన దేశం భారత్. అందున ఆ సరిహద్దులు ఉన్నది పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి కయ్యాలమారి దేశాలతో. ఈ పరిస్థితుల్లో అంత పెద్ద సరిహద్దుల వద్ద కాపలా అంటే అది అతిపెద్ద సవాల్. అప్పటి వరకు మన భద్రతా బలగాలు ఆ సవాళ్లు అధిగమించి సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నా మరింత శత్రు దుర్భేద్యం చేసేలా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం సహా 6,000 కిలోమీటర్ల పరిధిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఇదే సమయంలో అక్రమ వలసల వల్ల దేశ జనాభాలో జరుగుతున్న అసహజ మార్పుల కట్టడికి కూడా చర్యలు చేపట్టింది. మరి సరిహద్దులు, అక్రమ చొరబాట్ల విషయంలో కేంద్రం ఇలా వరుస నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? దేశంలో మావోయిజాన్ని దాదాపు అంతం చేసినట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతకు సవాల్గా మారిన మరో సమస్యపై దృష్టి సారించింది. దేశ సరిహద్దులను మరింత పటిష్టం చేసే చర్యలు చేపట్టింది. ఈ దిశగా వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడి జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ప్రాంతాల్లో అన్ని బ్యాంకింగ్ లావాదేవీల్లో చట్టపరమైన నిబంధనల అమలు, నకిలీ ఆధార్ కార్డుల పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టాలని పేర్కొంది. పెద్ద వ్యాపార సంస్థల్లో తనిఖీలు జరిపి వాటికి అందుతోన్న నిధుల మూలాలను పరిశీలించాలని తెలిపింది. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన 360 డిగ్రీల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా సూచించారు. చొరబాట్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యల పరిష్కారానికి ఓ సమన్వయ విధానం అవసరమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణకు బీఎస్ఎఫ్, ఆర్మీ దళాలకు తోడు బార్డర్లో నివసించేవారు, స్థానిక పరిపాలనా యంత్రాంగం చతుర్భుజ భద్రతా చట్రంగా వ్యవహరించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. सेना और जागरूक नागरिक ये तीनों मिलकर एक मजबूत सुरक्षा की ग्रिड बना सकते हैं और इसके साथ साथ यहाँ की सरकार का स्थानीय प्रशासन, ये चतुष्कोण जब तक करते हैं कभी भी हम सुरक्षित सीमा की कल्पना नहीं कर सकते. इस प्रकार की एक चतुष्कोणीय सुरक्षा ग्रिड ही हमारे कंप्लीट सुरक्षा ग्रिड की कल्पना को पूरी कर सकती है. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు కూడా అమిత్ షా తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నట్లు తెలిపారు. ఇందుకోసం బలమైన భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ సరిహద్దు కోసం సాంకేతికత, డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ఇక అక్రమ వలసల వల్ల దేశ జనాభాలో జరుగుతున్న అసహజ మార్పుల అడ్డుకట్టకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావోలేకర్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని వెనక్కి పంపించడం కోసం కేంద్రం ఈ కమిటీ ముందు పలు ప్రతిపాదనలను ఉంచింది. आपका ये पराक्रम, आपकी देशभक्ति, आपकी साहस और आपकी वीरता ये देश को सुरक्षित बनाए हुए है. आपकी सुविधा के लिए भारत सरकार कोई कमी नहीं छोड़ेगी और विश्व की अच्छे से अच्छी टेक्नोलॉजी भी अगले 1 साल में आपको उपलब्ध कराई जा रहेगी. సరిహద్దుల పరిరక్షణ, అక్రమ చొరబాట్ల కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ఇలా వరుసగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటోంది, అది ఈ సమయంలోనే ఎందుకని కారణాలను విశ్లేషిస్తే చాలానే ఉన్నాయి. భారత్ 7 పొరుగు దేశాలతో 15,106 కిలోమీటర్ల భూ సరిహద్దు కలిగి ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆ జాబితాలో ఉన్నాయి. భారత్లో 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతటి సుదీర్ఘ సరిహద్దు రక్షణ సవాళ్లతో కూడుకున్నది.
కూడుకున్న పని. అయినా మన భద్రతా బలగాలు అన్నీ అధిగమించి సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. 50 డిగ్రీల ఎండ, -50 డిగ్రీల చలిని తట్టుకుంటూ కొండలు, కోనలు, అడవులు, ఎడారుల్లో పనిచేస్తున్నారు. ఇది ఇటీవలి కాలం వరకు సంగతి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సాంకేతికత వేగంగా అందివస్తున్న ప్రస్తుత కాలంలో సరిహద్దుల భద్రతకు సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు సరిహద్దుల్లో పెద్ద సవాల్ విసురుతున్నాయి. సరిహద్దుల అవతల నుంచి పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వచ్చి చేరుతున్నాయి. పాకిస్తాన్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. వీటిని మన బలగాలు ఎంతగా అడ్డుకుంటున్నా ఎంతో కొంత వీటి వల్ల నష్టం జరుగుతూనే ఉంది. అమిత్ షా ప్రతిపాదించిన స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టు ప్రధానంగా వీటిని అడ్డుకోవడానికే. ఇక అమిత్ షా చెప్పిన మొదటి అంశం సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత గురించి. ఆయన అలా చెప్పడానికి కారణం అక్రమ చొరబాటుదారులపై గురిపెట్టడం. సరిహద్దులకు సమీపంలో పొరుగు దేశాల నుంచి ఎప్పుడో అక్రమంగా భారత్లోకి వలస వచ్చిన వారు అక్కడ నివాసముంటూ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలున్నాయి. నిర్మాణాలను కూల్చివేస్తే అక్రమ వలసదారులను గుర్తించడం, వెనక్కి పంపించడం సులభతరం అవుతుంది. ఇక సరిహద్దుల వద్ద ఖాళీ ప్రదేశం ఎంత ఉంటే భద్రత అంత సులువవుతుంది. భద్రతా బలగాలు నలువైపులా పరిసరాలను గమనించడానికి వీలు కలుగుతుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చన్నది కూడా కేంద్రం ఆలోచన. అందుకే అమిత్ షా ఈ ప్రకటన చేసి ఉండవచ్చన్నది విశ్లేషణ. ఇన్ఫిల్ట్రేషన్ కనుక ఎప్పుడూ ఒకే కారణం ఉండదు. ఇది ఇల్లీగల్ మైగ్రేషన్ కావచ్చు, ఫేక్ డాక్యుమెంట్స్ నెట్వర్క్ కావచ్చు, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ, ఆర్మ్స్ స్మగ్లింగ్, వీటన్నిటికీ కూడా లింక్ అయి ఉండొచ్చు. అందుకే బార్డర్ సెక్యూరిటీని ఓల్డ్ మోడల్గా చూస్తే సరిపోదు. ఇండియాకి ఇప్పుడు స్మార్ట్, ఇంటిగ్రేటెడ్, టెక్నాలజీ బేస్డ్ బార్డర్ మేనేజ్మెంట్ అవసరం. మనకి సెన్సర్స్ కావాలి. వీటిలో ముఖ్యంగా థర్మల్ కెమెరాస్, గ్రౌండ్ సర్వేలెన్స్ రడార్స్, డ్రోన్స్, నైట్ విజన్ డివైజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కావాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట అమిత్ షా ప్రతిపాదించిన స్మార్ట్ బార్డర్ ప్రతిపాదనపై కూడా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ అంటే అత్యాధునిక సాంకేతికత ద్వారా సరిహద్దులను పరిరక్షించడమే. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ విస్తృత స్థాయిలో యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. గగనతలం నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి జామర్లు, గుర్తింపు సాంకేతికతను అనుసంధానం చేస్తారు. హైటెక్ కంచె, సెన్సార్లు, రాడార్లు, సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేసి రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా సరిహద్దులను పరిరక్షిస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట కొన్ని చోట్ల ఎడారులు, కఠినమైన మంచు పర్వతాలు, అడవులు, నదులు, సరస్సులు ఉన్నాయి. అక్కడ సైనికులు విధులు నిర్వహించలేని పరిస్థితి కూడా ఉంది. స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టు ద్వారా ఈ సవాల్ను అధిగమించవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల చొరబాట్లు, వలసలు, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. సరిహద్దుల వద్ద సాంకేతికత ద్వారా ప్రతి అడుగుపై డేగ కళ్ల నిఘా పెడుతూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కుట్రలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. ఆధునిక యుగంలో కాలంతో పాటు మారితేనే మనుగడ. సాంకేతికతను అందిపుచ్చుకోకుంటే వెనకబడే పరిస్థితి ఉంది. అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించడంలో కూడా సాంకేతికత చాలా సాయం చేస్తోంది. సరిహద్దుల పరిరక్షణకు కేంద్రం దీన్ని అందుకోవాలని నిర్ణయించింది. మావోయిజాన్ని అంతం చేయడంలో డ్రోన్లు, సీసీ కెమెరాలు చాలా కీలక పాత్ర పోషించాయి. భద్రతా బలగాల పనిని మరింత సులభతరం చేశాయి. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో మన డ్రోన్లు చేసిన సాయాన్ని దేశం అంతటా గుర్తించింది. అందుకే ఇదే తరహాలో శత్రుదేశం పాకిస్తాన్ కుట్రలను, ఉగ్రవాదుల చొరబాట్లను, బంగ్లాదేశ్ నుంచి వలసలను, మయన్మార్ నుంచి రోహింగ్యాల రాకను కట్టడి చేయడం, చైనా కదలికలను సులభంగా గుర్తించడం కోసం సాంకేతికతను విస్తృతంగా వాడుకోవాలన్నది కేంద్రం ప్రణాళిక. స్మార్ట్ బార్డర్ సహా సరిహద్దుల విషయంలో వరుసగా తీసుకుంటోన్న నిర్ణయాలు ఈ కోవలోనివే. ఇవి సత్ఫలితాలిస్తే దేశం మరింత సురక్షితమైనట్లే.